ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరః స్వధామ్నా అన్యంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. గిరామాహృదేవి ద్రహిణ గృహిణీమాగమవిదో హరే పత్ని పద్మాం హర సహచరీం భద్రితనయాం తురీయా కాపిత్వం దురధిగమని సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఆ భాగ్యానికి నోచుకుని మనము 10 శ్లోకాలను ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ అధ్యయనం చేస్తూ వచ్చాము. మనస్సు సమర్పించుకుంటూ ఏకాగ్రతతో ఈనాటి శ్లోకాన్ని 11వ శ్లోకాన్ని కూడా అధ్యయనం చేయడానికి సంసిద్ధమవుతుంది. సుధా సింధోర్మధ్యే సురభిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయే భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ మహీం మూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టానే దివి మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసం నాయమహసః అవాప్య స్వం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వం ఆత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణీ. శ్రీదేవి చరణయుగళైర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసం నాయమహనః మహసః. శ్రీదేవి చరణయుగలం అంటే ఏమిటి? పదద్వయ ధ్యానం. దీనినే పాదుకా దీక్ష అని కూడా అంటారు. పాదుకా దీక్ష అంటే వందే గురుపదద్వంద్వం అవంగానసగోచరం. వాక్కే మనసుకు అందనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క పదద్వంద్వాన్ని నేను ప్రార్థించుకుంటున్నాను. ఆ పరబ్రహ్మ పాదాలు ఎలా ఉన్నాయిట? రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహస్సుని మించి అతర్క్యంగా ఉంటూ రక్త శుక్ల ప్రభామిశ్రంగా ఉన్నాయి. ఆ శుక్లము శివశక్తి బ్రహ్మశక్తి అనేటటువంటి తాలూకా
స్వరూపము. ప్రకాశ విమర్శలు. ప్రకాశము శివుడైతే, ప్రకాశము బ్రహ్మమైతే శక్తి విమర్శ. విమర్శ అంటే ప్రతిఫలనం, వివర్తము, జగత్తు, సాకారం. ప్రకాశము నిర్వికారం, కేవల చిద్రూపము. ఇందు ప్రకాశము అంటే చల్లని ఆ ప్రకాశము చంద్రుడితో పోల్చారు. అందుకే శుక్ల వర్ణం అన్నారు. శుక్ల పదం అది బ్రహ్మము, శుక్లవర్ణ సూచితము. విమర్శాంశ గుణసహితము. గుణములనగానే రజస్తమో గుణాలతో కలిసిన సత్వగుణము. చేత రక్తవర్ణం, మూల ప్రకృతి అంటే ప్రకాశము, బ్రహ్మ చైతన్యము, సచ్చిదానంద స్వరూపము, నిర్గుణము, నిరాకారము. అది విమర్శ అయితే, వివర్తం చెందితే, ప్రతిఫలిస్తే, రక్తవర్ణమైతే మనకు గోచరమవుతుంది. అదే శక్తి, అదే సృష్టి. అటువంటి వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభా మిశ్రం అతత్యం త్రైపురం మహా. స్వప్రకాశ శివమూర్తి రేఖిక. శివమూర్తి యొక్క స్వప్రకాశము ఒకటి. తద్విమర్శతనురేఖితాతయో, దాని నుంచి వచ్చినటువంటి విమర్శ లేక ప్రతిఫలనము వన్ మోర్. సామరస్య వపురుచేష, ఈ రెండు ఒక చోట చూడడమే పరా పాదుక పరశివాత్మనో గురు. పర శివ ఆత్మనో గురువు. ఆ పరాశివ అనేటటువంటివి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మమే. అనుభూయ వరంగత్వా పీత్వా కులపరామృతం, వరాన్ని పొంది కులపరామృతాన్ని పీత్వా ఆగి, అంటే ఆ కుండలిని విద్యను చేపట్టి దాని ద్వారా ఊర్ధ్వ దిశలో పయనించి కుండలిని ఉత్థితం చేసి పరమామృత స్థానమైనటువంటి సహరహసి పత్యా విహరసే అనే సహస్రారాన్ని చేరి ఆ పరామృతాన్ని పీత్వా అనుభవించి ఆస్వాదించి అకులాత్కులకం భూయ, అకులమైనటువంటి దాని నుంచి మళ్ళీ కులకానికంటే మీదకు కులాత్ అకులం, ఆ కుల ఆ పరామృతం నుంచి మళ్ళీ కులకానికి తిరుగుతూ ఉండేటటువంటిదే ఈ కుండలిని శక్తి. ఏం ఈ విధముగా మాం మేము సుందరీం ధ్యాయేత్ సూక్ష్మ ధ్యానం ప్రకీర్తితం. ఈ విధముగా త్రిపుర సుందరిని పరాశక్తిని, అంటే శక్తి పరమాత్మతో కలిసి ఉంటే పరాశక్తి, పరమాత్మకు వివర్తమై వేరుగా ఉన్నట్లుంటే సృష్టి లేక శక్తి. ఆది పరాశక్తి, పరాభట్టారిక, త్రిపుర సుందరి అనేటటువంటి పదాలు ఏకత్వాన్ని సూచిస్తాయి. పరబ్రహ్మము అమ్మవారు ఒకటిగా ఉండడాన్ని చెప్తాయి. ఇక్కడ అమ్మవారు అయ్యవారు అనేటటువంటిది మన కల్పనే గాని ఉన్నదంతా ఒక్క పరబ్రహ్మమే. మిగిలినదంతా కూడా దాని విమర్శయే, వివర్తమే. ఈనాటి శ్లోకానికి చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదలకళాశ్రుత్రివలయా త్రిరేఖాభిస్తార్థం తవ జనని కోణాపరిణత. సార్ అందరికీ ఓపెన్ చేస్తాను, నాతో పాటుగా మీరు కూడా అందరు కానీ. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదల కళాశ్ర
వసుధర కళాష్ట త్రివలయ త్రివలయ త్రిరేకాభిః త్రిరేకాభిః సార్థం సాధం తవ శరణకోణాః తవ శరణకోణాః పరిణత. పరిణతః. ఎందుకు మ్యూట్ చేస్తున్నా? చతుర్భిः శ్రీకంఠైః శివయువతిభిः పంచభిరపి ప్రభిన్నాభిः శంభో నవభిరపి మూల ప్రకృతిభిः చతుశ్చత్వారింశద్వసుదల కళాశ్రత్రివలయ త్రిరేకాభిः సార్థం తవ శరణకోణాః పరిణతాః. అద్భుతమైన శ్లోకం. శ్రీచక్రాన్ని పరబ్రహ్మాన్ని ఒకటి చేసి వర్ణిస్తున్నారు. జాగ్రత్తగా చూడండి. కొత్త విషయాలు మనసుకు పట్టేటట్లు చెప్పుకుందాం, విందాం. తవా నీ యొక్క శరణకోణాః. శరణం అంటే ఏమిటి? నివాసము అని అర్థం. శరణ అంటే నివాస స్థానమైన, రెసిడెన్స్. నీ యొక్క రెసిడెన్స్ యొక్క కోణములుగా, కోణాః అంటే ప్లూరల్, కోణములై పరిణత మార్పు చెందినవి. ఓ పరబ్రహ్మమా, నీవు మాయతో కలిసి సృష్టి చేస్తున్నప్పుడు శక్తి స్వరూపంగా నీ నిలయము ఈ కోణములుగా పరిణమించినది. తవ శరణ కోణాః పరిణత. ఏమిటా శరణ కోణాలు? ఎన్నున్నాయి? ఆ విశేషం ఏమిటి? చతుశ్చత్వారింశత్ అంటే 44. చత్వారి 4, చతుశ్చత్వారి 40 ప్లస్ 4. చత్వారింశ అంటే 40, చతుశ్చత్వారి అంటే 40. 44 కోణాలుగా పరిణతాః తవ శరణ కోణాః చతుశ్చత్వారింశత్ పరిణతాః. ఏమిటండి ఈ కోణాలు? చతుర్భిః శ్రీకంఠైః 4 శివస్థానాలు. శివ యువతిభిః శివుని యువతుల యొక్క స్థానాలు 5. శ్రీకంఠులు 4, శివులు 4, శక్తులు అంటే శివ యువతులు 5. ఇదేమిటండి లుకారాలు పెట్టారు? శివుడు ఒకడు, శక్తి ఒకటే కదా, కోణాలు కదా, అందుకని బహువచనం. ఓకే. శివులు అంటే శివుని యొక్క రూపములైనటువంటి ట్రయాంగిల్స్ 4, శక్తులు అంటే శక్తి యొక్క రూపములైనటువంటి ట్రయాంగిల్స్ 5. ఇవేమిటివి 5ను? శంభో శంభు యొక్క శివుని వాటి కంటే ప్రభిన్నాః వేరైనటువంటి. ఇవి 4, ఇవి 5. దీస్ ఆర్ వన్ కాంప్లిమెంటింగ్ ది అదర్. 4 + 5 అని చెప్పడానికి ఏం చెప్పారు? ప్రభిన్నాభిః అన్నారు. ఈ 9 ఏమిటిట? మూల ప్రకృతిభిః. ఈ ప్రపంచము వ్యష్టి సమష్టి, పిండాండము బ్రహ్మాండము, ఇవి సృష్టి అవడానికి మూల ప్రకృతులు ఏమిటి? ఇదిగో ఈ 9 మూల ప్రకృతులు. 4 శివస్థానాలైనటువంటి శివచక్రాలు, 5 శక్తి స్థానాలైనటువంటి 5 శక్తి చక్రాలు. ఒకదానికొకటి భిన్నంగా కనిపిస్తున్న ఈ 9 కలిపియే మూల ప్రకృతులు అనబడతాయి. ఆ మూల ప్రకృతుల నుండి 44 కోణాలు పరిణమిస్తాయి. తవ శరణ కోణాః చతుశ్చత్వారింశత్ పరిణతాః. వాటితో పాటుగా వసుదల కళాశ్రయ. వసువులు అంటే అష్టవసువులు, అష్టసిద్ధులు. అష్టవసు అంటే సంపద, అష్ట సంపదలు, అష్టలక్ష్ములు, అష్టసిద్ధులు, ఇవన్నీ కూడా వసువులు అనే పదంలో 8. వసు అని ఎక్కడైనా రాస్తే 8 అనే దానికి సంకేతం. ఇవన్నీ ఏంటంటే సంకేత నెంబర్స్కి సంకేతం అన్నమాట. వసు అంటే కళ అని రాశారనుకోండి, కళ లేకపోతే కళ ఎలా రాసిన. చంద్రకళలు 16, దానికి 16 అని సంకేతం. మను అని రాశారు 14 అని అర్థం. ఎందుకంటే 14 మనువులు ఉన్నారు కాబట్టి. వసు
అంటే 8 దళములు పద్మము, కళాశ్ర. అశ్ర అంటే మళ్ళీ పద్మం, కళా పద్మం. ఎన్ని 16 దళములున్న పద్మం. అంతేనా? త్రివలయ 3 సర్కిల్స్, త్రిరేఖ 3 లైన్స్. సార్థం కూడిను, దాటితో కూడి ఉన్నటువంటి ఏర్పరచబడినటువంటి తవసరణ కోణాలు పరిణత. అది ఇంకా డీటెయిల్డ్గా వెళ్దాం. ఓకే, ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాము. బస్సు అంటే 8 అని, కళ అంటే 16 అని, చరణ కోణాలంటే మొత్తం 44 అని, ఇవన్నీ మూల ప్రకృతుల నుంచి వచ్చినవని, మూల ప్రకృతులు 9 అని, 9లో 4 శివునివని, 5 శక్తివని, మొత్తం 9 మూల ప్రకృతులని, ఆ మూల ప్రకృతుల నుంచి 44 చతుశ్చత్వారింశత్ అనేటటువంటి 44 కోణాలు ఏర్పడ్డాయని, ఆ 44 కోణాల చుట్టూ మూడు ఒక హోరలేమో 8 దళములటువంటి పద్మం ఉందని, దాని చుట్టూ 16 దళముల పద్మం ఉందని, దాని చుట్టూ 3 సర్కిల్స్ ఉన్నాయని, దాని చుట్టూ 3 త్రిరేఖలు ఉన్నాయని తెలుసుకున్నాం. చూద్దాం ఇంకా డీటెయిల్. ఇక్కడ ఈ సైడు 2 డైమెన్షనల్ గాను, ఇది 3 డైమెన్షనల్ గాను చూపించబడింది. శివచక్రాన్ని జియోమెట్రికల్ గా చూస్తే 2 డైమెన్షనల్ గా చూస్తే మీదనున్న బొమ్మ, అదే 3D ఇమేజ్ గా చూస్తే కిందనున్నటువంటి బొమ్మ. దీనిని మేరు అంటారు. ఈ విధంగా చూడడాన్ని మేరు, దీనిని చక్ర అంటారు. చక్ర రూపము, మేరు రూపము రెండు వివిధములైనటువంటి దృక్కోణములే, రెండు ఒక్కటే. ఒకటి ఏంటంటే 2 డైమెన్షనల్గా చక్రంగా జియోమెట్రికల్గా చూడడం, ఇంకోటి ఏంటంటే 3 డైమెన్షనల్గా మేరువుగా చూడడం. జాగ్రత్తగా వెళ్దాం. పద విభాగము ఇలా ఉంటుంది. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభి అపి నవభిరపి మూల ప్రకృతిభి అంటే 40, చతుహు అంటే 4, చతుశ్చత్వారింశత్ అంటే 44. వసుదళ కళాశ్ర త్రివలయ త్రిరేఖాభి సార్థం తవ శరణకోణాః పరిణతాః. తవ శరణకోణాః పరిణతాః. జననీ అమ్మా భగవతి చతుర్భి శ్రీకంఠై శంభో ప్రభిన్నాభి శివయువతి పంచభిరపి నవభిరపి మూల ప్రకృతిభి. అమ్మా శ్రీకంఠై చతుర్భి అంటే శ్రీకంఠుడైతే అంటే శివుడని, ఆ శివుని యొక్క స్థానాలు 4 అని, శివుని యొక్క చక్రాలనండి, స్థానాలనండి, ట్రయాంగిల్స్ అనండి, శివుని యొక్క అంటే వీటికంటే వేరైనటువంటి శివయువతిభి శివుని యొక్క స్త్రీల యొక్క పంచభిరపి అంటే 5. అక్కడ శ్రీకంఠులు నా శ్రీకంఠై అన్నారు కదా, ప్లూరల్ ఎందుకు వాడారు అంటే 4 శక్తుని. ఇక్కడ పంచభి అంటే 5 అని చెప్పడానికి ప్లూరల్ వాడారు. మొత్తం ఎంత? 5 4 9. నవభి అపి మూల ప్రకృతిభి. దాని చుట్టూ వసుదళ కళాశ్ర త్రివలయ త్రిరేఖాభిస్తార్థం తవ చరణ కోణాః చతుశ్చత్వారింశత్ పరిణతాః. తవాని యొక్క శరణ కోణాః పరిణతాః. శరణ అంటే నివాస స్థానమైనటువంటి, కోణాః అంటే ఈ కోణములు అంటే 44 విధాలుగా పరిణతాః మేనిఫెస్ట్ అయింది. దాని చుట్టూ వసుదళములు అంటే అష్టదళ పద్మము. వసు అంటే 8 దళముల పద్మము, కళాశ్రయము 16 దళముల పద్మము, త్రివలయము ఇదిగో ఈ 3 వలయాలు, త్రిరేఖ ఇదిగో 3 రేఖలు. ఇదిగో ఈ కోణాలన్నీ లోపల కలర్గా కనిపిస్తున్నాయి. దాని చుట్టూ లైట్ బ్లూ కలర్గా ఉన్నటువంటివి వసుదళములు అవి. ఆ తర్వాత డార్క్ బ్లూగా ఉన్నటువంటివి కళాశ్రయములు 16. దాని చుట్టూ 3 గీతలు కనిపిస్తున్నాయి కదా 3 రంగుల్లో, ఎల్లో, డార్క్ గ్రీన్ అండ్ దెన్ లైట్ గ్రీన్. ఆ 3 త్రివలయములు. ఆ తర్వాత 3 రేఖలు. ఈ 3 రేఖలు ఇక్కడ కనిపిస్తున్నాయి పైన. అవి
శివచక్రం తాలూకా శక్తి శ్రీచక్రం తాలూకా కన్స్ట్రక్షన్ చూద్దాం. అమ్మా భగవతి చతుర్భి నలుగురైన త్రికంఠై శ్రీకుంఠలతోనూ శివులతోనూ అనగా 4 శివచక్రములతోనూ శంభో శివుని కంటే పంచమి విభక్తి ప్రభిన్నాభి వేరైన ఇతరములైన పంచభి 5 శివయువతిభి అపి శివుని స్త్రీలైన శక్తి చక్రములతోనూ 9 మూల ప్రకృతిభి ప్రపంచము యొక్క ఉత్పత్తికి మూల కారణమైన తక్కువ మొదలైన ప్రకృతులతో ధాతువులతో అటు పిండాండానికి ఇటు బ్రహ్మాండానికి మూల ప్రకృతులు ఇవి 9. వసుదల కళాశ్ర త్రివలయ త్రిరేకాపి వసుదల వసు అంటే అష్ట వసువులు, అష్ట సంపదలు, అష్ట సిద్ధులు, అష్ట లక్ష్ములు, అష్ట వసువులు, అష్టదళములు, అష్టదళ పద్మము అష్ట వసువులకు సంకేతం. షోడశదళ కళ అంటే షోడశదళ పద్మముతోనూ త్రివలయ 3 మేఖలములతోనూ. మేఖలము అంటే సర్కిల్, ఇదిగో 3 కనిపిస్తున్నాయి కదా, ఇవి త్రిరేఖాభిస్తార్థం 3 రేఖలతోనూ కలిసి. ఈ 3 రేఖలు త్రివలయాలు వీటన్నిటినీ కలిపితే 3 సర్కిల్స్ 3 రెక్టాంగిల్స్ ఉన్నాయి కదా, వాటిని కలిపితే భూపురము అంటారు. అదే మహి మూలాధారేకి సంకేతమును ముందు నేర్చు. ఈ విధంగా శరణ కోణ నీకు నివాస స్థానమైనట్టు శ్రీచక్రం యొక్క కోణములు 44 సంఖ్య కలవిగా పరిణామము చెందినవై ఉన్నాయి అని ఏం చేయాలి? అదే ధ్యానము. అంటే ఈ శ్రీచక్రమే ఆ పరబ్రహ్మ సంకేతము, శివశక్తి యుక్తమైనటువంటి సంయోగమైన సమాహారమైనటువంటి చక్రము అని దీనిని ఉపాసన ధ్యానం చేయాలి. ఏ విధంగా ఓంకారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ధ్యానం చేస్తామో శ్రీచక్రాన్ని పరబ్రహ్మ సంకేతంగానే ఆ పరబ్రహ్మతో కూడినటువంటి శక్తి. అమ్మా నీకు నిలయమైనటువంటి శ్రీచక్రంలో 4 శివకోణాలు, 5 శక్తి కోణాలు. శివులు 4, శివ స్త్రీలు 5 మంది, మూల ప్రకృతులు ముఖ్యములు 9, అంభోజములు 2 హోరల్స్, అష్ట షోడశములు 8 దళాలున్న అంభోజం ఒకటి, షోడశదళ పద్మము మరొకటి, త్రివలయ భూపుర త్రితయంబును చేరి పరిణమించును నీదు శరణ కోణంబులై. శివులు 4, శివ స్త్రీలు 5 మంది. అంటే 4 శివులున్నారని ఆయనకి 5 భార్యలు ఉన్నారని అర్థం కాదు. శివులు 4, శివశక్తి స్థానాలు 4, శివ స్త్రీలు 5 మంది, శివ యువతిభి అని ప్లూరల్ వేశారు కదా, శివ యువతిభి, శివ స్త్రీలు పంచభి 5 మంది, నవభిరపి మూల ప్రకృతిభి మూల ప్రకృతులు ముఖ్యమైనటువంటి 9, వసుదళ 2 అష్టదళ షోడశదళ పద్మములు. వసువు అంటే అష్ట, షోడశ అంటే 16. దాని తరువాత త్రివలయ త్రిరేఖాభిస్తార్థం త్రివలయ భూపుర త్రితయంబును చేరి పరిణమించును పరిణత అన్నారు కదా. నీదు తవా నీదు శరణ కోణంబులై. దీనికి రుద్రయామళము, వామకేశ్వర తంత్రము, శుభగోదయము అనేటటువంటి గ్రంథాలతో అత్యంత సంబంధం ఉన్నది. శుభగోదయాన్ని ఎవరు రాశారు? గురువుగారు అంటే గౌడపాదాచార్య. 9 చక్రములతో తయారు చేయబడినటువంటి శ్రీచక్రం. ఆ శ్రీచక్రమే శివయోర్వపు
అంటే శివాశివుల సమాహారమైనటువంటి శరీరము. శివ అంటే శివుడు, శివా దీర్ఘం పెడితే అమ్మవారు. శివాశివుల శరీరము శివయోః అన్నారు కదా శ్లోకంలో. అంటే ప్లూరల్, ఆ ప్లూరల్లో శివ శివా రెండు కూడా ఉన్నాయి. సో అటువంటి శివాశివుల శరీరము. అంటే శివ అంటే నిర్గుణతత్వము, శివా అంటే సగుణతత్వం. సగుణ నిర్గుణతత్వముల సమాహారమే ఈ శ్రీచక్రము. 2 in 1. మామూలుగా చూడండి, మనము వర్షిప్ చేయాలంటే, జగత్తును వర్షిప్ చేయాలి అంటే జగత్తులో పరబ్రహ్మము కలిసే ఉన్నారు అని తెలుసుకుంటున్నాం. కారణము కార్యమంతా వ్యాపించి ఉంటుంది. ఇది శ్రీచక్రం అన్నది అటు నిర్గుణతత్వాన్ని ఇటు సగుణతత్వాన్ని కలిపి ఒకే మారు ఉపాసన ధ్యానం చేసేటటువంటి అవకాశం. జస్ట్ లైక్ ఓంకారం. ఓంకారం ఏ విధముగా సగుణ నిర్గుణ సాకార నిరాకారములను అపరబ్రహ్మలను పొందిస్తుందో శ్రీచక్ర ధ్యానము ఉపాసన కూడా అటువంటిదే. చతుర్భిః శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః నవచక్రైశ్చ సంస్థితం శ్రీచక్రం శివయోః వపుః. త్రికోణమష్టకోణం చ దశకోణద్వయం తథా చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచ చ. శక్తివి 5, శివుడివి 4 అన్నారు కదా. అవి ఏమిటి అని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. ఎలా చెప్తున్నారో చూద్దాం. త్రికోణం అష్టకోణం చ. బొమ్మ చూడండి, అన్నిటికన్నా సెంటర్లో మీకు ఒక ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ని త్రికోణము అన్నారు. అది ఒకటి. అష్టకోణం, దాని చుట్టూ రెడ్ కలర్లో 8 ఉన్నాయి, ఎరుపు రంగులో కనిపిస్తున్నాయి. అవి అష్టకోణం, అది 2. ఈ అష్టకోణం 2. దశకోణం, దాని చుట్టూనేమో బ్రౌన్ కలర్లో లోపల ఉన్నటువంటి 10 దశకోణములు. తథా దశకోణ ద్వయం, అంటే వెలుపల ఉన్నటువంటి దశకోణములు మరొక 10 కనిపిస్తున్నాయి, మళ్ళీ ఎర్ర రంగులో ఉన్నాయి. అంటే ఇది 1 2 3 4. తథా అదే విధముగా చతుర్దశారం అంటే 14 కోణములు, అంటే పైన ఉన్నటువంటి బ్రౌన్ కలర్, అది 5వ. 5 స్థానాలు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి, వెరిఫై చేసుకోండి మనసులోని బొమ్మలోని కూడా. మొదటిది ఏం చెప్తున్నారు? శ్రీచక్రంలో ఉండేటటువంటి శివాల యొక్క స్థానాలను చెప్తుంది. ఏమిటి అమ్మవారి స్థానము? ఇదిగో 1 సెంటర్లో ఉన్నటువంటి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, దాని చుట్టూ ఉన్నటువంటి 8 ట్రయాంగిల్స్, 8 ట్రయాంగిల్స్ రెండోది. దాని చుట్టూ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి 10 అంతర్దశ, దాని చుట్టూ ఉన్నటువంటి ఎర్రగా కనిపిస్తున్నటువంటి బహిర్దశ, దాని చుట్టూ ఉన్నటువంటి 14 చతుర్దశ. అంటే 1 2 3 4 5 శక్తి స్థానములు. అంటే త్రికోణము, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఇన్ ది సెంటర్, అష్టకోణము, దాని చుట్టూ ఉన్నటువంటి రెడ్గా చిన్న ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి అవి, దాని చుట్టూ ఉన్నటువంటి దశకోణాలు, 1 బ్రౌన్ కలర్ ఇన్నరు, ఇంకో రెడ్ కలర్లో ఉన్న అవుటరు, చతుర్దశారము అంటే పైన ఉన్నటువంటి మళ్ళీ బ్రౌన్లో ఉన్న 14. ఈ 5 శక్తి చక్రాలు. ఈ శక్తి సంబంధం ఇవి వేటిని ప్రొడ్యూస్ చేస్తాయో తరువాత మళ్ళీ మనం చూస్తాం. అంటే శరీరంలో ఏ భాగాల ఉత్పత్తికి ఈ శక్తి చక్రాలు, శక్తి సంబంధాలు అయినటువంటి ఈ స్థానాలు పనికొస్తాయి, శివుని స్థానాలు ఎక్కడ పనికొస్తాయని మళ్ళీ చూద్దాం. త్రికోణం అష్టకోణం చ దశకోణ ద్వయం తథా చతుర్దశారం చైతాని శక్తి చక్రాణి పంచ చ. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఇన్ ది సెంటర్ ఈజ్ ద త్రికోణ, దట్ ఈస్ ట్రయాంగిల్. త్రికోణ అంటే ట్రయాంగిల్, దట్ ఈస్ 1. అష్టకోణం, దాని చుట్టూ ఉన్న చిన్న ఎరుపుగా కనిపిస్తున్న చిన్న సైజులో ఉన్నటువంటి ట్రయాంగిల్స్ అష్టకోణం. దాని తర్వాత ఉన్నటువంటి అంతర్దశారం
అంటే లోపల ఉన్నటువంటి 10 కోణములు ఇక్కడ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి. దాని చుట్టూ పైన ఉన్నటువంటి మళ్ళీ పెద్ద సైజులో ఉన్నటువంటి రెడ్ కలర్లో ఉన్నటువంటివి బహిర్దశారం. దానిపైన 14 కోణాలు ఉన్నటువంటి చతుర్దశారం. ఇవి 14 ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇవి 10 ఉన్నాయా? 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే లోపల కూడా. ఈ బొమ్మ మీకు స్లైడ్ వస్తుంది కాబట్టి ఆ స్లైడ్లో మీరు చూసుకుని ఒక్కొక్కటి లెక్క పెట్టు. త్రికోణము, అష్టకోణము, దశకోణము లేయర్స్ 2, మళ్ళీ పైన 14 ఉన్నది ఒకటి. మొత్తం 5 శక్తి చక్రాలు. బిందుశ్చాష్టదళం పద్మం, పద్మం షోడశపత్రకం, చతురశ్రం చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్. చతురస్రం శ్రంగా. బిందుశ్చ అష్టదళం పద్మం. శివుడి స్థానాలు మరి 4 కదా. ఏమిటండి ఈ శివుని స్థానాలు? వీటన్నిటికీ సెంటర్లో ఒక బిందువు ఉంటుంది అని మనం ఇంతకుముందు కూడా చూసాం. ఆ సెంటర్ బిందువు నెంబర్ 1. అష్టదళ పద్మం కనిపిస్తోంది కదా, ఇది నెంబర్ 2. 16 దళముల పద్మం కనిపిస్తోంది కదా, అది నెంబర్ 3. ఓకే. బిందుశ్చ అష్టదళ పద్మం, పద్మం షోడశపత్రకం, చతుర్దశ దళ పద్మం. చతుర్దశ దళ పద్మము 14 దళాలు ఉన్నటువంటి పద్మం అనే 4 శివచక్రాలు. ఈ శివ సంబంధం మనకు చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటివి బిందువు, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, చతుర్దశ దళ పద్మం. చతుర్దశ దళములు అంటే 14 దళములు ఉన్నటువంటి పద్మము. అది ఇక్కడ ఉందా? ఇందులోని బొమ్మలో లేదు. ఎందుకు లేదు? తర్వాత తెలుస్తుంది ఎందుకు లేదని. ఇవి శివ సంబంధాలు అంటూ తెలుసుకో. ఓకే. శ్రీచక్రము శివశక్తి చక్రాల కలయిక అంతే కదా. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశ్చంభోర్ నవభిరపి మూల ప్రకృతి. టోటల్ 9. బిందువు అనే శివచక్రాన్ని కలిసి ఉంటుంది. అంటే త్రికోణము అనే శక్తి చక్రంలో లోపల బిందువు అనే శక్తి చక్రము కలిసి ఉంటుంది. ఒక్కొక్కసారి కూడా ఇది అది కలిసే ఉంటాయి. లోపల ఉన్నటువంటి చిన్న ట్రయాంగిల్లో సెంటర్లో బిందువుతో కలిసే ఉంటుంది. అలాగే అష్టకోణం అనేటటువంటి శక్తి చక్రంలో అష్టదళ పద్మము అనేటటువంటి శివచక్రాన్ని, దీన్ని ఈ అష్టకోణాల లోపల ఉన్న రెడ్లో 8, ఈ 2 ఒక కాంబినేషన్గా చెప్తారు. ఇందులో ఉన్నటువంటి బిందువు దీన్ని ఒక కాంబినేషన్గా చెప్తారు. అంటే సెంటర్లో ఉన్న ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ బిందువు ఒక కాంబినేషన్. ఈ అష్టకోణములు, అష్టదళ కోణములు ఉన్నటువంటి అష్టకోణములు ఉన్నది అది అష్టదళ పద్మము ఒకటి. అలాగే చతుర్దశారము అంటే 14 అనే శ్రీచక్రంలో ఇన్ని 14 ఉన్నాయి కదా, ఇది ప్లస్ భూపురము అనే శివస్థానం. భూపురం అంటే ఈ రెండిటి కాంబినేషన్. ఈ 2 కలిసి ఒకటిగా పనిచేస్తాయి. అంటే 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు శ్రీచక్రంలో కలిసి ఉంటాయి. ఈ చక్రము నవచక్రాత్మకము. అంటే 4 + 5 9 ప్లేన్స్ ఆఫ్ ఎనర్జీ, లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్, లేక నవ ఆవరణలు, లేక నవ యోనులు, లేక నవ మూల ప్రకృతి. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభి. 5 + 4 మొత్తము మూల ప్రకృతులు, నవయోనులు, నవమూల ప్రకృతులు, నవ ఆవరణలు, నవచక్రాత్మకమైనటువంటి శ్రీచక్రం. ముత్తుస్వామి దీక్షితుల వారు నవ ఆవరణ సంకీర్తన మాల ఒకటి రాశారు. నవ ఆవరణలకు
ఒక్కొక్క ఆవరణకు ఒక సంకీర్తన రాశారు. చక్కగా పాడారు కూడా. ఒక పాడిన వారు పాడినటువంటి సీడీ నా దగ్గర ఉన్నది. నవ ఆవరణ కృతులు, ఆ కృతులకు సరిపోయిన సంగీతం పరంగా పాడడము ఉన్నటువంటివి నవ ఆవరణలను వర్ణిస్తూ ఉంటాయి. ఈ నవ ఆవరణలే నవ యోనులు. యోని అంటే ఆరిజిన్ ఆఫ్ ద సృష్టి. ఇక్కడ సృష్టి వ్యష్టి సమష్టి రెండు కూడా నవ మూల ప్రకృతులు. శివా అనే ఉభయ సమాహారమైన ఏకత్వమే శ్రీచక్రం. ఓకే, ఇంకొంచెం వెళ్దాం. అది కొంచెం పెద్దదిగా చూద్దాం. ఇదే డయాగ్రామ్. సెంటర్గా వైట్ డాట్ లా కనిపిస్తుంది కదా, ఆ వైట్ డాట్ నేను మార్క్ చేస్తాను. అదే బిందువు. అది ముందు నేర్చుకున్నాము. విశుద్ధ ఆజ్ఞా చక్రాలకు ఈక్వలెంట్ అన్న. ఈ బిందువు చుట్టూ ఏముంది? బిందువు చుట్టూ ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. అది త్రికోణము. ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ త్రికోణము. అది అనాహత చక్రానికి అదిని అష్టకోణము కలిపి. ఈ త్రికోణం చుట్టూ 1 2 3 4 5 6 7 8 అంటే స్మాల్ ట్రయాంగిల్స్ రెడ్ కలర్గా ఉన్నవి అష్టకోణం. ఈ రెండు కలిపితే అనాహతం అనేటటువంటి కుండలినిలో ఉన్నటువంటి షట్చక్రాలకు సమానం. బిందువు విశుద్ధ ఆజ్ఞలకు ఈక్వల్ అవుతుంది. ఇంకా తరువాత అంతర్దశ కోణములు 1 2 3 4 5 6 7 9 10 అంటే లోపల ఉన్నటువంటి 10 కోణములు, 10 ట్రయాంగిల్స్ బహిర్దశ కోణములు. పైన ఉన్నటువంటి రెడ్గా కనిపిస్తున్నటువంటి బహిర్దశ కోణం. ఈ రెండు కలిపితే జలతత్వము లేక మణిపూరము. అనాహతము అంటే వాయు, అదే హృదయస్థానం మణిపూరము. ఆ తరువాత ఉండేటటువంటివి ఇంకా అష్టదళ పద్మము. చతుర్దశ కోణాలు అయిపోయాయి కదా. బహిర్దశ కోణము, అంతర్దశ కోణము, చతుర్దశ కోణం. మొత్తం ఈ మూడింటిని కలిపి అంటే ఇది 14, ఇది 10, ఇది 10, మొత్తం 20 34. ఈ 34 కోణాలు మణిపూర్. అష్టకోణము 1, అష్టకోణము 8, త్రికోణము 1, 34 9, 10 10 20 14 34 ప్లస్ 9 43 అయ్యాయి ఇక్కడ. ఇంకా బిందువును కలుపుకుంటే 44. అవే చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్ర త్రివలయ. ఇక్కడతో చతుశ్చత్వారి లెక్క తేలిపోయింది. దాని తర్వాత వసుదళములు అంటే వసు అంటే 8, ఇదిగో అష్టదళ పద్మం. కళ అంటే 16, షోడశదళ పద్మం. అష్టదళ పద్మము, షోడశదళ పద్మము అమ్మవారికి అధిష్టానము. అంటే తనకు తానుగా అధిష్ఠించి ఉన్న పద్మములు 2 ఓరల్స్. 1 అష్టదళ పద్మము, 2వది షోడశదళ పద్మం. ఆ 2 కలిపిన దానినే స్వాధిష్టానము అనేటటువంటి ఆ కుండలిలో చెప్పుకున్న షట్చక్రాలలో స్వాధిష్టానం. ఇంకేమిటున్నాయి? త్రివలయ, ఎల్లో, గ్రీన్ అండ్ బ్లూ. అది త్రివలయ. వలయ అంటే సర్కిల్. త్రిరేఖ, ఇక్కడ రేఖ ఉంది, బ్లూ కలర్, వైట్ కలర్, బ్రౌన్ కలర్. ఈ మూడిటిది త్రిరేఖ. ఈ త్రివలయ త్రిరేఖ అనేటట్టు బేస్, మూలాధారం, భూతత్వం. అంటే there are 2 ways of going into the Sri Chakra. One is from outward to inward. The other is from inward to out. ఇక్కడ డిస్క్రిప్షన్ ఎలా ఉంది? లోపలనున్న బిందువు నుంచి బయటకు వచ్చాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి. లోపలనున్నటువంటి ఈ బిందువు నెంబర్ 1, అది విశుద్ధ అండ్ ఆజ్ఞకి. మరి దీనికన్నా మీదని సహస్రారం ఉంది కదా. అది బిందువులో ఐక్యాన్ని పొందితే ఆ సహస్రారము అనేటటువంటిది కైవల్యము లేక సహస్రారము. కేవలం ఒక్కటే అని తెలుసుకుంటే అది సహస్రారం అవుతుంది. ఎప్పుడైతే అది మేనిఫెస్ట్ అవుతుందో అప్పుడు మేనిఫెస్టోని బిందువుని ఒకటిగా సంకేతంగా చూస్తాము. అది విశుద్ధ ఆజ్ఞలకు సంబంధించినటువంటి. ఆ బిందువు చుట్టూ ఉన్నటువంటి త్రికోణము, ట్రయాంగిల్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, దాని చుట్టూ 8 స్మాల్ రెడ్ కలర్లో ఉన్న ట్రయాంగిల్ అష్టకోణము.
దాని చుట్టూ ఉన్నటువంటి ఈ త్రికోణము అష్టకోణము కలిపి అనాహతం. దాని చుట్టూ ఉన్నటువంటి అంతర్దశము లోపల ఉన్నటువంటి 10. అలాగే బహిర్దశము రెడ్ కలర్లో ఉన్న పెద్ద ట్రయాంగిల్స్ బహిర్దశము. దాని చుట్టూ ఉన్నటువంటి 14 బ్రౌన్ కలర్లో ఉన్న చతుర్దశము అంటే 14. ఈ 3 కలిపితే మణిపూర్. దాని చుట్టూ అష్టదళ పద్మము, దాని చుట్టూ షోడశదళ పద్మము, ఈ 2 కలిపితే స్వాధిష్టానము, దాని చుట్టూ త్రివలయములు, దాని చుట్టూ 3 రేఖలు. ఇది మూలాధారము. ఇది శ్రీ చక్రం తాలూకా స్ట్రక్చర్. లేదు సాధకుడు అవరోహణ మార్గంలో చూడకుండా ఆరోహణ మార్గంలో చూశాడు అనుకోండి, అంటే మూలాధారమైనటువంటి ఈ 3 రేఖలను, ఈ 3 వలయాలను దాటుకొని ఈ 16 దళ పద్మాలను 8 దళ పద్మాలను దాటి అప్పుడు 44 కోణాలు ఉన్నటువంటి ఆ మూల ప్రకృతులలో ప్రవేశించాలి. ఆ ప్రవేశిస్తున్నప్పుడు 14 ముందు వస్తాయి, ఇగో ఇవి. ఆ తర్వాత పైన ఉన్నటువంటి 10 వస్తాయి, ఆ తర్వాత లోపల ఉన్నటువంటి 10 వస్తాయి. అక్కడికి 34, 14, 10, 24, 10, 34. ఆ తర్వాత 8 ఉన్నటువంటి స్థానాలు వస్తాయి. 34 నుండి 42. తర్వాత త్రికోణం వస్తుంది 43, బిందువుతో 44. అంటే చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్రత్రివలయ త్రిరేఖాభిస్తార్థం తవ జనని కోణా పరిణతా తవ శరణ కోణా పరిణతా. శరణ కోణ అంటే నివాస స్థానములైనటువంటి. అంటే మళ్ళీ ఇక్కడ లెక్కలు చూపిస్తున్నాను, పెద్ద బొమ్మతో చూపించి మళ్ళీ లోపలికి చూపిస్తాను. అమ్మవారివి మొత్తం 44 చతుశ్చత్వారి పరిణత అన్నారు కదా. 44 చత్వారింశత్ 40, చతుశ్చత్వారింశత్ 44. ఈ 44 ఏమిటి? త్రికోణము లోపల కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్, అది 1. దాని చుట్టూ ఎన్ని ఉన్నాయి? 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి, అవి 8. దాని చుట్టూ ఎన్ని ఉన్నాయి? అంతర్దశము, మళ్ళీ బహిర్దశము, లోపల బయట దశ కోణాలు 20. దాని చుట్టూ ఎన్ని ఉన్నాయి? చతుర్దశము. చతుర్దశం అంటే 14. సో 8, 1, 9, 29, 39, 4, 40. చతుశ్చత్వారి అని 44 అన్నారు. అంటే శివస్థానమైనటువంటి మూల బిందువుని కూడా కలుపుకుంటే 44. పాఠాంతరాలలో చతుశ్చత్వారి బదులు 43 త్రిశ్చత్వారింశత్ అని ఉంటుంది. అంటే 43 అని ఉంటుంది. 43 అనుకుంటే బిందువుని కౌంట్ చేయలేదు, 44 అనుకుంటే బిందువుని కౌంట్ చేశాము అని అర్థం. శ్రీచక్రంలో ఉన్నటువంటి ఏం చెప్తున్నారు? శ్లోకాన్ని ముందు అర్థం చేసుకుంది. చతుర్భి శ్రీకంఠై, శ్రీకంఠుని యొక్క స్థానములైనటువంటివి 4. శివ యువతిభి పంచభిరపి, శివ లేక స్త్రీ రూపమైనటువంటి శక్తి యొక్క స్థానాలు 5. ఈ 2 కలిపి 9. ఈ 9 మూల ప్రకృతులు. ఈ మూల ప్రకృతులు కలిసి 44 కోణాలుగా ఏర్పడ్డాయి. ఈ 44 కోణాలు ఏమిటి? శ్రీచక్రంలోని మొదటి త్రికోణము ధ్రువకోణం 1, అష్టకోణాల చుట్టూ ఉన్నటువంటి 8, 8, 1, 9, అంతర్దశ బహిర్దశ కోణాలు 10 + 10 20 + 9 29. మళ్ళీ దానికి పైనటువంటి చతుర్దశ, అర అంటే వాళ్ళ అక్కడ పద్మమని, అర అంటే ఆ స్థానమని, చతుర్దశారం ప్లేన్ అని, చతుర్దశారం 14. అంటే 29 + 14 43. బిందు స్థానాన్ని కలిపితే 44. చతుశ్చత్వారింశత్ వసు దళ కళ ఆశ్రయ. వసుదళం అంటే 8, కళాశ్రయం అంటే 16. త్రివలయము, త్రిరేఖ. అది శ్రీచక్రం తాలూకా కన్స్ట్రక్షన్, స్ట్రక్చర్ని బోధిస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఎ వెరీ ఆఫ్ట్ కోటెడ్ వెర్స్ యాజ్ ఫర్ యాజ్ శ్రీచక్ర కన్స్ట్రక్షన్ ఇస్ కన్సర్న్. ఎక్కడికి వెళ్ళినా శంకర భగవత్పాదులు రాసినటువంటి ఈ శ్లోకాన్ని శ్రీచక్రం తాలూకా స్ట్రక్చర్ని వర్ణించడానికి, చక్కగా అర్థం చేసుకోవడానికి సరిపడినట్టుగా ఉంది. ఏమిటండి? నవ ఆవరణలు, నవ ప్రకృతులు,
నవయోనులు మూల ప్రకృతిభి నవభిరపి మూల ప్రకృతిభి. ఏమిటా నా 9? ఈ 9లో ఒక్కటి చూడండి, త్రివలయ త్రిరేఖాభిసార్థం. అంటే ఈ మూడు కలిపితే మొదటి యోని, మొదటి ఆరిజిన్, ద ఫస్ట్, ద మూలాధారం, మొదటిదనమాట. కళాశ్రయము అంటే 16 పద్మముల ఇది రెండవ ఆవరణ లేక రెండవ యోని లేక రెండవ ప్రకృతి. తరువాత వసుదళములు. వసు అంటే 8 అని చెప్పాను కదా, వసుదళములు 8 దళముల పద్మం, అది మూడవ ఆవరణ, మూడవ యోని, మూడవ ప్రకృతి. తరువాత చతుర్దశ కోణములు, ఇదిగో పైన ఉన్నటువంటి బ్రౌన్ కలర్లో ఉన్న 14, దీనిని మన్వాశ్రయము అంటారు. మనువులు 14 కాబట్టి మన్వాశ్రయ అంటే 14 అనే సంకేతంగా మన్వాశ్రయం. ఏ విధంగా వసు కళ అనేటటువంటి పదములను సంకేతంగా తీసుకున్నామో, వసు అంటే 8అని, కళ అంటే 16అని, మను అంటే 14 అని తీసుకోవాలి. ఇది 4వ యోని, 4వ ఆవరణ, 4వ ప్రకృతి. తరువాత బహిర్దశారము, వెలుపలి 10, ఇదిగో ఎర్రగా కనిపిస్తున్న వెలుపలి 10 కోణాలు, అది 5వ యోని, 5వ ఆవరణ, 5వ మూల ప్రకృతి. దానికి లోపలున్న అంతర్దశారము, లోపలున్న 10 ట్రయాంగిల్స్, అవి 6వ యోని, 6వ ఆవరణ లేక 6వ మూల ప్రకృతి. దాని లోపల 8 అష్టకోణం లోపల ఉన్నాయి కదా, మళ్ళీ చిన్న స్మాల్ ట్రయాంగిల్స్ రెడ్ కలర్, అవి అష్టకోణములు 8 అంచులది 7వ ఆవరణ, 7వ యోని, 7వ ఆరిజిన్. దాని లోపల త్రికోణం, ఓన్లీ 1 triangle is there. That త్రికోణ, a single innermost triangle, ఇస్తే 8వ ఆవరణ, 8వ యోని, 8వ మూల ప్రకృతి. మరి 9 కావాలి కదా. ఏదైనా సరే ఒక ట్రయాంగిల్ కానీ, ఒక సర్కిల్ కానీ, ఒక గ్లోబ్ కానీ ఏదైనా సరే ఏర్పడాలి అంటే కేంద్రము అనేటటువంటిది ఉండాలి. ఆ కేంద్రాన్నే బిందు అంటారు. ఆ బిందువే పరిమాణం ఉండదు, దానికి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అన్నీ జీరోవే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ యాక్సిస్ అంటే పొడవు వెడల్పు, వై యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ అంటే పొడవు, వై యాక్సిస్ అంటే వెడల్పు, జెడ్ యాక్సిస్ అంటే ఎత్తు. అంటే ఏదైనా ఒకటి ఉందనుకోండి, దీని తాలూకా ఇది ఉంది, దీని తాలూకా వెడల్పు, దీని పొడుగు, ఇదిగో ఈ పొడుగు, తర్వాత దీని థిక్నెస్ అంటే హైట్, అది జెడ్ యాక్సిస్. ఫర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, సపోజ్ ఐ టేక్ దిస్ బాక్స్, there is the x-axis, this is the x-axis, this is the y-axis, and this is the z-axis. The thickness of that is the z-axis. ఈ 3 ఎప్పుడైతే 0లో ఉంటాయో బిందువు అనబడుతుంది. అంటే దానికి పరిమాణం ఉండదు, అప్రమేయము అంటారు, కొలతలు లేనిది అంటారు, కేంద్రము అంటారు. జస్ట్ అన్ ఇమాజినరీ డాట్. ఆ డాట్ చుట్టూనే ఏ సర్కిల్ అయినా, గ్లోబ్ అయినా, ట్రయాంగిల్ అయినా నిర్మించబడుతుంది. అటువంటిది 9వ ఆవరణ, అదే చైతన్యం. ఆ అప్రమేయమైనటువంటిదే పరబ్రహ్మ స్వరూపము లేక చైతన్య స్వరూపము. ఈ విధముగా నవయోనులు, నవ ఆవరణలు, నవ ప్రకృతులు అని చెప్పబడుతుంది. చూడండి, టిప్లో ఉంది కదా టాప్ మోస్ట్ పార్ట్, అదేమో ఇలా వర్టికల్గా మేరుగా చూస్తే అదే బిందువు అవుతుంది. దాని చుట్టూ ఉన్నటువంటి ట్రయాంగిల్ అది, దాని చుట్టూ ఉన్నటువంటి 8 ట్రయాంగిల్స్ అవి, దాని చుట్టూ ఉన్న ఇన్నర్ 10 అవి, దాని చుట్టూ ఉన్న అవుటర్ 10 అవి, దాని చుట్టూ ఉన్న 14 అవి, దాని చుట్టూ ఉన్న 8 దళ పద్మాలు, దాని చుట్టూ ఉన్న 16 దళ పద్మము, 3 రేఖలు, 3 వలయములు, 3 రేఖలు. ఎలా చూసినా ఒకటే వస్తాయి. సరే, దేని నుంచి ఏవి ఏర్పడుతున్నాయి అని చెప్తున్నా ఇందులో వామకేశ్వర తంత్రం.
త్వక్ శ్రు మాంస మేధో అస్థి ధాతవః శక్తిమూలకా. త్వక్ త్వగశ్రు మాంస మేధో అస్థి ధాతవః శక్తిమూలకా. త్వక్ లేక చర్మము, శ్రు అంటే రక్తము, మాంస అంటే మాంసము, మేధో అంటే మెదడు, అస్థి అంటే ఎముకలు అనే ధాతువులు శక్తి మూలకములైన వాటి నుంచి వస్తున్నాయి. మజ్జ మ్యారో, బోన్ మ్యారో, శుక్ల వీర్యము లేక శుక్లము, ప్రాణ ప్రాణం, జీవ జీవ చైతన్యము, ఇవన్నీ ధాతవః శివమూలక. మజ్జ, శుక్ల, ప్రాణ, జీవ అనేటటువంటివి శివస్వరూప. అవి చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు అనేటటువంటి 5 ధాతువులు శక్తి మూలకాలు. ఈ 9 ధాతువులతోనే శివశక్తుల సమ్మేళనమై ఈ చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు అనే శక్తి మూలకాలు, మధ్య శుక్లము, ప్రాణము, జీవము అనే 4 ధాతువులు శివమూలకాలు. స్వగశ్రు మాంసమేదో అస్తి ధాతవః శక్తిమూలకాః, మధ్య శుక్ల ప్రాణజీవ ధాతవః శివమూలకాః. నవధాతురయం దేహో, అయం దేహో నవధాతుమయం, నవధాతురు అయం దేహో, నవయోని సబ్. ఈ 9 ఆరిజిన్స్ నుంచే వస్తుంది. 9తో సరిపోయిందా? దశమీ యోని రేఖైవ, 10వ యోని ఏమిటి? పరాశక్తి తదీశ్వరి. ఆ ఈశ్వరి అంటే పరాశక్తి, అంటే శివునితో ఐక్యమై అన్మానిఫెస్ట్గా ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అదే దశమయోని లేక పరాశక్తి అంటూ చెప్తుంది. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి. అది కదా మనకి ఇక్కడ చతుస్సంఖ్యచే లెక్కింపదగిన శ్రీకంఠులు 4. శ్రీకంఠుడు అని ఎందుకన్నారండి? శ్రీ అంటే లక్ష్మీదేవి కదా, శ్రీ అంటే సంపద కదా, శ్రీ అంటే శుభము కదా. శ్రీకంఠుడు అంటే మరి లక్ష్మీదేవికి దీనికి ఏమిటి సంబంధం అని మీకు డౌట్ రావచ్చు. శ్రీ అనే పదానికి లక్ష్మి, సంపద, శుభము, గౌరవనీయము, సాలెపురుగు అనేటటువంటి అర్థాలు ఉన్నప్పటికీ కూడా శ్రీకాళహస్తి అనం అనుకోండి, అక్కడ శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఇక్కడ శ్రీ అనేదానికి శృణాతి హినస్తి ఇది శ్రీర్విషం, అంటే హింసించేటటువంటిది శ్రీ. హింసించేదాన్ని విషము అంటారు. అంటే శ్రీ, ఆ శ్రీని కంఠంలో ధరించాడు ఎవరో అతడు శ్రీకంఠుడు. ఆయనకు సంబంధించినటువంటి కోణాలు శ్రీకంఠకు. కాబట్టి కంఠై అని బహువచనాన్ని వేశారు. శక్త్యాత్మకములైన కోణాలు 5, అందుకే శివ యువతిభి అంటూ బహువచనాన్ని వేశారు. శక్త్యాత్మకమైన కోణాలు 5 కాబట్టి శక్తి ఒకటే అయినప్పటికీ శక్తి కోణాలు 5 శివ యువతిభి అంటూ బహువచనం. శంభో ప్రభిన్నాభిశంభో అన్నారు. శంభో అంటే శంభుని కంటే, పంచమి విభక్తి వలనం కంటెన్ పట్టి, అంటే శంభుని కంటే ప్రభిన్నాభి వేరైనటువంటి శివయువతిభి 5 శివయువతులు. మొత్తము నవభిరపి మూల ప్రకృతి, శివశక్తుల కలయిక మూల సృష్టి. ఏవం ఈ విధముగా పిండాండం ఉత్పన్నం, పిండాండము తయారవుతుంది, ఉత్పన్నం అవుతుంది. తద్వత్ అదే విధముగా బ్రహ్మాండం ఉద్భవౌ, బ్రహ్మాండం కూడా ఉద్భవిస్తుంది. ఏవం పిండాండం తద్వత్ బ్రహ్మాండం ఉద్భవౌ ఉత్పన్నం. పిండాండం ఉత్పన్నం, బ్రహ్మాండం ఉద్భవం. ఎందుకు ఉద్భవో ఉత్పన్నం అన్నారు? ఉద్భవం అంటే లేనిది ఏదైనా పుట్టడం కాదు, ఉన్నదే వివర్తం చెందడాన్ని ఉద్భవము అంటారు. ఉత్పన్నం అంటే ఆ శక్తులు కలయిక వలన క్రొత్తది వ్యష్టిగా పుట్టడాన్ని ఉత్పన్నం అంటారు. జగత్తు వివర్తము, వ్యష్టి ఉత్పన్నం. పంచభూతాన్ని శక్తాన్ని
మాయాదీని శివస్యతు. శక్తి యొక్క భూతములు 5, శివుని యొక్క మాయా మొదలైనటువంటివి 5, 4. మాయా ఆదీని 4 ఉంటాయి. ఈ 4 శివస్యతు. 4 + 5 9. మళ్ళీ చెప్తాను. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి. శ్రీకంఠునికి చెందినవి 4, శివయువతులు 5, శ్రీకంఠులు 4. ఎందుకు శ్రీకంఠుడు అన్నారు? శ్రీ అంటే వేరువేరు నానార్థాలు ఉన్నప్పటికీ ఇక్కడ శ్రీ అంటే శృణాతి హినస్తి ఇది శ్రీర్విషం. విష అంటే హింసించున్నది, శ్రీ అనగా విషము. అటువంటి విషమును గరళమును కంఠంలో పెట్టుకుంటాడుగా, అందుకని గరళ కంఠుడు అంటాం, లేక శ్రీకంఠుడు. అటువంటి శ్రీకంఠుని కోణములు 4 కాబట్టి శ్రీకంఠై అంటూ బహువచనం. శంభోః ప్రభిన్నాభి అంటే శంభుని కంటే వేరైనటువంటి శివయువతిభిః పంచభిరపి శక్త్యాత్మకములైన కోణములైదు. శివయువతులు అని ఉంది కాబట్టి 5 భార్యలని చెప్పకూడదు. శివయువతులు అంటే కోణములు 5 ఉన్నాయి కాబట్టి బహువచనాన్ని వాడారు. నవభిరపి మూల ప్రకృతిభిః 5 + 4 9 మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతులు శివశక్తుల కలయిక యొక్క మూల సృష్టి కారణాత్మకములు. ఎలా తెలిసింది? ఏవం ఈ విధముగా పిండాండం ఉత్పన్నం తద్వద్ బ్రహ్మాండం ఉద్భవౌ పంచభూతాని శక్తాని మాయాదీని శివశక్తులు. ఏమిటండి ఈ మూల ప్రకృతులన్నీ అంటే ఇక్కడ చెప్పుకున్నాం. త్వక్, అశ్రు, మాంస, మేధో, అస్థి, శక్తి మూలక ధాతవ. మజ్జ, శుక్ల, ప్రాణ, జీవధాతవ శివమూలక. నవధాతురయం దేహో నవయోని సముద్భవ దశమే యోనిరేకైవ పరాశక్తి తదీశ్వరి. ఓకే, ఈ పెద్ద బొమ్మ పెట్టుకోండి. బయట నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. దీన్ని ఆరోహణ క్రమము అంటారు. ఆరోహణ క్రమంలో పైన 3 గీతలు కనబడుతున్నాయి. 3 గీతలు, 3 రేఖలు. ఆ 3 రేఖలు 3 వలయాలు అంటే 3 సర్కిల్స్. ఇవి 2 కలిపితే మూలాధారము, ద బేస్ ఆఫ్ ది శ్రీచక్ర. ఇది కలిపి దీనినే భూపురము అని కూడా అంటారు. పురము అంటే స్థానము, భూ అంటే మూలాధారము, భూపురము అంటారు. ఇవి దాటితే సాధకుడు ఈ భూపురాన్ని దాటితే స్వాధిష్టానాన్ని ప్రవేశిస్తాడు. స్వాధిష్టానంలో పద్మాలు ఉంటాయి. 16 పద్మాలు బయట, ఇదిగో ఇవి 8 దళ పద్మము లోపల. 16 దళ పద్మము, షోడశ దళ పద్మము కళాశ్రయం, అష్టదళ పద్మము వసుదళ పద్మం. వసుదళ కళాశ్ర త్రివలయ అన్నారు కదా. ఈ వసుదళములు త్రివలయము. ఈ 2 కలిపితే అష్టదళ పద్మము, షోడశ దళ పద్మము, స్వాధిష్టానము అంటే అధిష్ఠించి, శక్తి అధిష్ఠించి ఉన్నటువంటి పద్మము. అక్కడ వరకు అధిష్టానమే అయింది. ఇక లోపలికి వెళితే 44 కోణాలు రావాలి. 44 కోణాల్లో ఎక్కుతున్నవాడు ముందు 14 కోణాలు తెలుసుకుంటాడు. ఈ 14 కోణాలను ఒక్కొక్కటిని సాధించుకుని చతుర్దశ కోణాలు, లోపల మళ్ళీ బహిర్దశములు 10 అంటే పైన ఉన్నటువంటి 10 కోణములు, దాని తర్వాత అంతర్దశములు 10 కోణాలు, వాటిని 10 + 10 20 + 14 34 ఎక్కుతాడు. 34 మణిపూరం. ఇక్కడతో అయిపోయిందా? కాలేదు. దాని లోపలికి వచ్చేసరికి అష్టదళ పద్మాలు 34 + 8 42. ఆ లోపల ఒక త్రికోణం ఉన్నది, అది కలిపితే 43. బిందువుని చేరుకుంటే 44. ఈ 44 చతుశ్చత్వారింశత్ వసుదల కళాశ్ర త్రివలయ. అంటే మూలాధారంలో త్రివలయములు, త్రిరేఖలు, అష్టదళ షోడశదళ పద్మాలు స్వాధిష్టానము, చతుర్దశ బహిర్దశ అంతర్దశ కోణాలు 34 మణిపూరము, అష్టకోణము త్రికోణము కలిపి 9 అనాహతము, బిందువు విశుద్ధ ఆజ్ఞ. బిందువుతో ఏకీభవమైన చెంది వీలినం చెందినటువంటి స్థితి సహస్రారము లేక కైవల్యము. చెప్పు. అలాగే
చతుశ్చత్వారింశత్ ఎలా వచ్చాయి? ఇదిగో లోపల ఇన్నర్ మోస్ట్ ట్రయాంగిల్ ఒకటి, దాని చుట్టూ ఉన్నటువంటివి అష్టకోణములు 8, దాని చుట్టూ ఉన్నటువంటివి అంతర్దశములు 10, బహిర్దశములు 10, టోటల్ 20. దాని చుట్టూ ఉన్నటువంటి 14 చతుర్దశారములు 14, 14, 10, 20, 20, 14, 34, 42, 43 హిందుస్థానము కలిపితే కేంద్రం లేదే ఏది ఉండదు కదా. అంచేత చతుశ్చత్వారింశత్ అన్నారు భగవత్. శరణములు అంటే నివాసములు, కోణములు చతుశ్చత్వారింశత్ అంతే. తరువాత నవయోనులు కూడా చెప్తారు. త్రివలయ త్రిరేఖాభిస్తార్థం అంటే ఈ త్రివలయములు, ఈ త్రిరేఖలు కలిపితే మొదటి ఆవరణ. ఈ 2 రకాల పద్మాలు, 2వ ఆవరణం 16 దళాల పద్మం, 2వ ఆవరణ 8 దళాల పద్మం, 3వ ఆవరణ చతుర్దశ కోణములు, 4వ ఆవరణ పైనున్నటువంటి వెలుపలి 10 కోణములు, 5వ ఆవరణ లోపలి 10 కోణములు, 6వ ఆవరణ అష్టకోణములు ఇంకా లోపల ఉన్న 8 స్మాల్ రెక్టాంగిల్స్, 7వ ఆవరణ లోపల ఉన్న ఏకైక త్రికోణము, 8వ ఆవరణ బిందువు కొలతలు లేని. చూడండి, లోపల ఉన్న త్రికోణము ఇలా ఉన్నది. ఇదేమిటిది? క్రియాశక్తి, ద్రవ్యశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ 3ది ట్రయాంగిల్ తాలూకా 3 దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? ఇచ్ఛాశక్తి అనేటటువంటిది బేస్ అవుతే ఆ పరమాత్మకు ఆ ఇచ్ఛాశక్తి, ఆ సంకల్పము కలిగితే అది ఎలా చెయ్యాలి అనేటటువంటిది నోహో జ్ఞానం అవుతే, ఆ జ్ఞానం ఎగ్జిక్యూట్ అవుతే, క్రియ అవుతే అప్పుడు ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఏది బేసు? ఇచ్ఛాశక్తి. ఇచ్ఛాశక్తి అది బేస్ ఎందుకు మీదకు పెట్టారు? ఇచ్ఛాశక్తి నుంచే క్రియాశక్తి, జ్ఞానశక్తి బయటకు వస్తుంది. అంటే అంచేత కిందకు ఉన్నాయి కాబట్టి ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ పెట్టారు. ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిలే సింగిల్ మోస్ట్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఇస్ ద 8వ. దీనికి ఏమిటి ప్రేరణ? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తికి మూలం ఏమిటి? ఆ సెంటర్లో ఉన్నటువంటి కొలతలు లేని అప్రమేయమైనటువంటి బిందువే కదా. అదేమిటి? సచ్చిదానంద పరబ్రహ్మము లేక శుద్ధ చైతన్యము. ఆ శుద్ధ చైతన్యమే కేంద్రము. దాని నుంచే ఇచ్ఛాశక్తి సంకల్పించాడు. సో ఆ సంకల్పమే ఇచ్ఛాశక్తి. అప్పుడు జ్ఞానము, ఆ చిత్శక్తి జ్ఞానంగా మారింది. ఆ సంకల్పం నుంచి క్రియాశక్తి వచ్చింది. ఈ జ్ఞాన క్రియాశక్తులు రెండూ కలిసి అక్కడ ప్రకృతి ఏర్పడింది. అంటే రయి ప్రాణం అంటూ ఇంకో ఉపనిషత్తులో నేర్చుకుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాత్పర్యం. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ స్లైడ్లో ఏవేవి ఏ భాగాలు శరీరంలో, వ్యష్టిలో శివశక్తి మూలకాలు ఏమిటి, శక్తి మూలకాలు ఏమిటి, శివ మూలకాలు ఏమిటి అనేటటువంటిది ఇది చెప్తుంది. దీంట్లో కూడా మళ్ళీ దశమయోని అనేటటువంటిది సచ్చిదానంద పరబ్రహ్మము. పరాశక్తి అంటే సచ్చిదానంద పరబ్రహ్మమే. పరాశక్తి అని అన్నాము అంటే అపరమైనటువంటి దేనిని శక్తికి పరము అంటే శక్తి కన్నా మీద ఉన్నటువంటి స్థానము అది బిందువు, అదే పరబ్రహ్మము. పరాశక్తి అంటే శక్తికి పైన ఉన్నటువంటి, అపరబ్రహ్మం కంటే పైన ఉన్నటువంటి, అంటే మేనిఫెస్ట్ కంటే పైన ఉన్నటువంటి, అంటే అదే దాని పేరు ఏమిటి అంటే నిరాకారము, నిర్గుణము, నిరంజనము, సచ్చిదానంద స్వరూపం. అలాగే ఇదే విధముగా ఏవం పిండాండముత్పన్నం తద్వద్బ్రహ్మాండముద్భవం పంచభూతాని శక్తాని మాయాదేవి శివస్య. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి సోహమస్మి. 3 భాగాలుగా నేర్చుకోబోతున్నటువంటి శ్రీచక్ర వివరణలో మొదటి భాగము ముగిసినది. ఇంకా 2 భాగములు ఉన్నవి. దాంతో ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడం అవుతుంది.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.